కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ దత్త ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గమనించే ఓ సోదర గేయ రచయిత బర్రె సత్యనారాయణ ఆత్మీయ జ్ఞాపిక పిఠాపురం పట్టణం శ్రీ సూర్యరాయ గ్రంథాలయంలో శ్రీ దత్త ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గమనించు ఓ సోదర గేయ రచయిత బర్రె సత్యనారాయణ నాటక రంగంలో రచయిత శరీరంగంలో కళాకారుడిగా మరియు గేయ రచయితగా విజయ మార్గంలో పయనిస్తున్నందుకు ఆత్మీయ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత గమనించు ఓ సోదర గేయ రచయిత బర్రె సత్యనారాయణ మాట్లాడుతూ, నా జీవితంలో ఎన్నో ప్రయాసలు నెగ్గుతూ ఈ స్థాయికి చేరుకున్నానని, అలాగే తన విజయానికి కారణమైన తన కుటుంబ సభ్యులు, తన స్నేహితులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ దత్త ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొండపల్లి నూకబ్రహ్మ వీర వెంకట సత్యనారాయణ, ప్రెసిడెంట్ రావణ నూకరాజు, వైస్ ప్రెసిడెంట్ మొలైటి శ్రీనివాస్, సెక్రటరీ సూరంపూడి గణేష్, జాయింట్ సెక్రటరీ తలారి వీర వెంకట సత్యనారాయణ, కొమ్మకుల చిన్నారావు, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య పాటలు రచన చేస్తూ నేను ముందుకు సాగడం జరుగుతుందండి. కవితలు రాసే అలవాటు కూడా ఉండడం వలన అంటే కృత్రిమ మేధస్ అనే వీటి ద్వారా నా యొక్క కవితలు కానివ్వండి, నా యొక్క పాటలు కానివ్వండి, వాటిని థీమ్స్గా మలిచి ఆ సాంగుల్ని నేను జనాల్లోకి తీసుకెళ్తే జనాదరణ పొందినాయి. ఇలా చేస్తున్న ప్రయత్నంలో మా టీవీ టెక్నీషియన్ సహోదరులు యొక్క పడే బాధలు, వాళ్ళు పడే ముందుకు ఎలా వెళ్ళాలి ఏంటి అన్న పాయింట్ మీద నేను ఒక పాట రాయడం జరిగిందండి. ఆ పాట ఒక యూనియన్ టెక్నీషియన్ అందరూ కూడా వినడం జరిగింది. అలాగే యూనియన్ పెద్దలు, మన రాష్ట్ర యూనియన్ ఏఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ యూనియన్, ఆ యూనియన్ వినడం జరిగిన తర్వాత మా ఎలక్షన్ 5వ తారీఖున జరిగిందండి. ఆ ఎలక్షన్ లో మొత్తం చాలా మందిని పిలవడం జరిగింది. అతిథిగా కూడా నన్ను పిలిచి నన్ను అక్కడ సన్మానం చేయడం జరిగింది. అది మా పిఠాపురం యూనియన్ శ్రీ శివదత్త ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ యూనియన్ సభ్యులందరూ కూడా మన యొక్క సత్యనారాయణకి మనం ఒక సిరి సత్కారం చేస్తే బాగుంటుందని చెప్పి నన్ను ఇక్కడ పిలిచి ఘన సన్మానం చేశారు. నిజంగా చాలా ఆనందకరం. నేను ఒక నాటక రచయితగా, ఒక సినీ నటుడిగా నా ప్రయాణంలో ఈ యొక్క పాటలు రచిస్తూ కూడా ఉత్తేజపరుస్తూ, జనాలను ఉత్తేజపరుతూ నేను ముందుకు సాగడం జరుగుతుందండి. అలాగే మీడియా మిత్రులైన అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ప్రసాద్ రెడ్డి గారికి. ఎందుకంటే నేను చేసే పనిని, నేను చేసే లేకపోతే నేను రచించే ఒక ఇదిని ఎదురు తీసుకెళ్ళి నన్ను పన్న స్థానానికి తీసుకెళ్ళి ఈరోజు మీ అందరి ముందు ఇలా కూర్చోడానికి ప్రధాన కారణం. ప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా మేస్టార్ అయిన ప్రసాద్ మేస్టార్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన టీవీ టెక్నీషియన్ సహోదరులందరికీ, గౌరవాధ్యక్షులు బాబు గారికి, అధ్యక్షులు బాబు గారికి, సిట్టిబాబు గారికి, వీరబాబు గారికి, రమేష్ గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, కుర్రల్లాగా ఒక సంటి కుర్రల్లా కూడా మాకు ప్రోత్సాహిస్తున్న పంతులు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా మిత్రులు రాంబాబు గారికి మొత్తం అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను ఇప్పటి వరకు సుమారు 210 పాటలు రాశానండి. అందులో జనాదరణ పొందినవి మాత్రం 30 పాటలండి. ఆ 30 పాటలు మాత్రమే నేను బయటికి పెట్టడం జరిగింది. అది ప్రజెంట్ నేను యూట్యూబ్లో గట్రా అప్లోడ్ చేయలేదండి. ఓన్లీ నా మిత్రులకు, నా యొక్క టెక్నీషియన్ సహోదరులకి, అలాగే నా బంధువర్గానికి మాత్రమే నేను పెట్టడం జరిగింది. వాటి వల్ల నేను ఏ విధంగా కూడా ఆశించకుండా నా యొక్క మిత్రులు ఒక సంతోషపరచాలన్న ఉద్దేశంతో నేను ఎవరికి తీసుకెళ్ళడం జరిగింది. కానీ నా ఉద్దేశం, ఆ ఉద్దేశంతో తీసుకెళ్ళినందుకే నన్ను ఈరోజు ఇక్కడి వరకు కూడా తీసుకొచ్చిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈ మధ్య
పాటలు రచన చేస్తూ నేను ముందుకు సాగడం జరుగుతుంది. కవితలో రాసే అలవాటు కూడా ఉండడం వలన అంటే కృత్రిమ మేధస్ అనే లూప్ ద్వారా నా యొక్క కవితలు కానివ్వండి, నా యొక్క పాటలు కానివ్వండి, వాటిని ట్యూన్స్గా మలిసి ఆ సాంగుల్ని నేను జనాల్లోకి తీసుకెళ్తే జనాదరణ పొందినాను. ఇలా చేస్తున్న ప్రయత్నంలో మా టీవీ టెక్నీషియన్ సహోదరులు యొక్క పడే బాధలు, వాళ్ళ పడే ముందుకు ఎలా వెళ్ళాలి ఏంటి అన్న పాయింట్ మీద నేను ఒక పాట రాయడం జరిగింది. ఆ పాట ఒక యూనియన్ టెక్నీషియన్ అందరూ కూడా వినడం జరిగింది. అలాగే యూనియన్ పెద్దలో మన రాష్ట్ర యూనియన్ ఏఈ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ యూనియన్, ఆ యూనియన్ వినడం జరిగిన తర్వాత మా ఎలక్షన్ 5వ తారీఖున జరిగిందండి. ఆ ఎలక్షన్లో మొత్తం చాలామందిని పిలవడం జరిగింది. అతిథిగా కూడా నన్ను పిలిచి నన్ను అక్కడ సన్మానం చేయడం జరిగింది. అది మా పిఠాపురం యూనియన్ శ్రీ శివదత్త ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ యూనియన్ సభ్యులందరూ కూడా ఈ యొక్క మన యొక్క సత్యనారాయణకి మనం ఒక శివ సత్కారం చేస్తే బాగుంటుందని చెప్పి నన్ను ఇక్కడ పిలిచి ఘన సన్మానం చేశాను. నిజంగా చాలా ఆనందకరం. నేను ఒక నాటక రచయితగా, ఒక సినీ నటుడుగా నా ప్రయాణంలో ఈ యొక్క పాటలు రచిస్తూ కూడా ఉత్తేజపరుస్తూ, జనాలను ఉత్తేజపరుస్తూ నేను ముందుకు సాగడం జరుగుతుందండి. అలాగే మీడియా మిత్రులైన అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ప్రసాద్ రెడ్డి గారికి. ఎందుకంటే నేను చేసే పనిని లేకపోతే నేను రచించే ఒక ఇదిని ఎదురుకు తీసుకెళ్ళి నన్ను ఉన్నత స్థానానికి తీసుకెళ్ళి ఈరోజు మీ అందరి ముందు ఇలా కూర్చోవడానికి ప్రధాన కారణం ప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా మేస్టార్ అయిన ప్రసాద్ మేస్టార్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన టీవీ టెక్నీషియన్ సహోదరులందరికీ, గౌరవాధ్యక్షులు బాబు గారికి, అధ్యక్షులు బాబు గారికి, సిట్టుబాబు గారికి, వీరబాబు గారికి, రమేష్ గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, కుర్రల్లాగా ఒక చంటి కుర్రల్లో కూడా మనకు ప్రోత్సహిస్తున్న మంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా మిత్రులు రాంబాబు గారికి మొత్తం అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. మీరు ఎంతవరకు ఎన్ని పాటలు రాశారండి? నేను ఇప్పటి వరకు సుమారు 210 పాటలు రాశాను. అందులో జనాదరణ పొందినవి మాత్రం 30 పాటలండి. ఆ 30 పాటలు మాత్రమే నేను బయటికి పెట్టడం జరిగింది. అది ప్రజెంట్ నేను యూట్యూబ్లోని గట్రా అప్లోడ్ చేయలేదండి. ఓన్లీ నా మిత్రులకి, నా యొక్క టెక్నికల్ సహోదరులకి, అలాగే నా బంధువర్గానికి మాత్రమే నేను పెట్టడం జరిగింది. వాటి వలన నేను ఏ విధమైనది కూడా ఆశించకుండా నా యొక్క మిత్రులు ఒక సంతోషపరచాలన్న ఉద్దేశంతో నేను అది అందరికీ తీసుకెళ్ళడం జరిగింది. కానీ నా ఉద్దేశం ఆ ఉద్దేశంతో తీసుకెళ్ళేందుకే నన్ను ఈరోజు ఇక్కడి వరకు కూడా తీసుకొచ్చిందని చెప్పేసి నేను భావిస్తున్నాను.